హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ బొబ్బట్లు అంటే అందరికీ ఇష్టం. ఈ బొబ్బట్లని మా వైపు పోలీలని పిలుస్తారు, కొన్ని చోట్ల భక్ష్యాలని కూడా పిలుస్తారు. మీరు బొబ్బట్లని ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేయండి. మేము ఎక్కువగా ఈ పోలీలని ఉగాది పండుగ రోజు స్పెషల్గా చేస్తూ ఉంటాము. మా ఇంట్లో పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పోలీలు చేయడానికి కావాల్సినవి ఏంటేంటో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పును తీసుకొని బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా నీళ్ళు వంపేసి పెట్టుకోవాలి. 1 కేజీ శనగపప్పుకి 1 కేజీ బెల్లం సరిపోతుంది. అదేవిధంగా మైదా పిండి 1 కేజీ, నూనె కొద్దిగా, తర్వాత యాలకులు, తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని నీరు 5 స్పూన్ల నూనె వేసి 1/2 స్పూన్ పసుపు వేసి ఈ విధంగా మెత్తగా కలుపుకొని ఒక 3 అవర్స్ మూత మూసిపెట్టి బాగా నాననివ్వాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే పోలీలు కూడా చాలా పలుచగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత మూసిపెట్టేసి ఒక 3 అవర్స్ అదేవిధంగా నాననివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ పోలీల్లో స్టఫింగ్ కోసం శనగపప్పును తర్వాత పిండిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఉడకబెట్టిన శనగపప్పును తర్వాత బెల్లాన్ని కలిపి నేనైతే రోట్లో రుబ్బాను. అందులో కొద్దిగా యాలకులు వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా రుబ్బిన ఈ పూర్ణం నుండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఏ సైజు పోలీలు అయితే కావాలో ఆ సైజులో, నేను మీడియం సైజు పోలీలు చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఈ సైజు ఉండలు చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పోలీలు చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ విధంగా వెడల్పుగా ఉండే కవర్ తీసుకొని 2 వైపులా నూనె బాగా రాసి మనం ఆల్రెడీ మైదా పిండితో కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని పూర్ణానికి సరిపోయేంత సైజు ఉండను తీసుకొని మైదా పిండి ఉంటను ఈ విధంగా తీసుకొని బాగా నూనె వేసి చిన్న చపాతీలాగా చేసి ఆ మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా రౌండ్ చేసి ఫస్ట్ చేత్తో ఈ విధంగా తట్టిన తర్వాత కవర్ క్లోజ్ చేసి ఈ విధంగా మనకి ఎంత పలుచన కావాలో అంత పలుచగా మనం స్ప్రెడ్ చేసుకుంటే పోలీలు అనేవి చాలా బాగుంటాయి, చాలా పలుచగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకైతే పోలీలు చాలా బాగా కుదిరాయి. చూస్తున్నారు కదా ఎంత పలుచగా వచ్చాయో. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను, నేను ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ నూనె వేసి అందులో దానిపైన మనం చేసుకున్న పోలీని వేసి ఫ్లేమ్ మీడియం లో టు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోలీల్ని కాల్చుకుంటే పోలీలు చాలా బాగా కాలుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన చిన్న చిన్నగా బుడిపెలు వచ్చిన తర్వాత 2 వైపు కూడా తిప్పుకొని మరొక 1 మినిట్ కాల్చుకుంటే మనకి పోలీలు బాగా కాలిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో. చాలా బాగున్నాయి పోలీలు కూడా, నేను టేస్ట్ చేశాను. ఈ విధంగా 2 సైడ్స్ కాలిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకెంతో రుచికరమైన పోలీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేస్తారా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ పోలీలు చేశాను నేను, చాలా బాగున్నాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.